శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిన ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 8919811413. మార్చి 27 తులారాశి వారి యొక్క ఇంట్లోని నిజం బయటపడుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 27 తులారాశి వారి యొక్క ఇంట్లోని నిజం బయటపడుతుంది. తులారాశి వారి యొక్క జాతకం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఏం జరగబోతుందో, ఏ విధమైన నిజం బయటపడబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ రోజున వీరికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. తులారాశి వారికి దాన గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే దైవ భక్తి అధికంగా కలిగి ఉంటారు. వీరికి ధనం పట్ల విలువ ఎక్కువగా తెలుస్తుంది. అలాగే కష్టం సుఖం తెలిసిన వ్యక్తులు. ఇక సమయానికి ధనానికి విలువని ఇస్తూ ఉంటారు. అలాగే సమయ పాలన కూడా పాటిస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యం విషయంలో కూడా వీరు శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సిస్టమేటిక్ గా ఉండడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించే వీరు ముందు వెనక ఆలోచించి పనులు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే వీరి యొక్క మాట నిర్ణయాలు కుటుంబంలో అందరూ పాటిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2025 మార్చి 27న ఈ యొక్క రాశి వారి యొక్క మీ ఇంట్లోని ఒక నిజం బయటపడుతుంది. ఇది వీరి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం. మీరు బాధపడతారని మీ కుటుంబ సభ్యులు ఇంతవరకు దాచిపెట్టినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట వివాదంలో మీకు ఈ రోజున ఆ విషయం బయటపడుతుంది. ఒక చిన్న తేలికపాటి చర్చ అనేది మొదలవుతుంది. దీని కారణంగా మీరైతే కొన్ని రకాలైనటువంటి మాటలు అనుకుంటూ ఉండగా మీకు ఆ నిజం అనేది బయటపడుతుంది. ఇక మీ కుటుంబ సభ్యులు వీరి యొక్క మేలును కోరి ఇప్పటి వరకు ఆ నిజాన్ని దాచిపెట్టారు. ఇక మీరు ఒక్కసారిగా విషయం తెలియగానే పట్టజాలనంత కోపంతో ఊగిపోతారు. కుటుంబ సభ్యులను అరుస్తారు. అలాగే ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో తెలుసుకొని మీరైతే కనుక నిరాశకి లోనవుతారు. అయినప్పటికీ కొంతసేపటికి వారిని అర్థం చేసుకొని ఏ పరిస్థితుల్లో వారు మీకు ఈ విధంగా చెప్పవలసి వచ్చిందో గుర్తిస్తారు. అలాగే ఆ వాస్తవాన్ని మీకు తెలియచేయనందుకు ఒకంత కుటుంబం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు వాగ్వాదానికి దిగుతారు, సర్దు మణుగుతారు. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు వీరిని సర్దు మణిగించి ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరు ఆవేశపూరితంగా కొన్ని మాటలు నోరు జారుతారు. ఇక మాట పట్టింపులతో కొన్ని రకాల ఇబ్బందులతో మీరు తలదించుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతసేపటికి ఏంటంటే కనుక కొద్దిసేపటి తర్వాత వీరు అర్థం చేసుకుంటారు. దీని కారణం చేత వీరు ఎందుకు ఆ నిజాన్ని ఇంతవరకు తెలియచేయలేదో, కుటుంబ సభ్యులు వీరికి ఎందుకు ఆ విషయం చెప్పలేదో ఇప్పుడు వీరు అర్థం చేసుకొని వారిని పెద్ద మనసుతో క్షమిస్తారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకెప్పుడు ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండటానికి తగినటువంటి సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం పట్ల ఇంతటితో విడిచిపెట్టేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా వీరికైతే కనుక అభివృద్ధి అనేది గోచరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి భాగస్వామి వ్యాపారంలోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంచనాలను ఆచితూచి నిర్ణయించి తీసుకుంటే మంచిది. ఇక ఈ యొక్క రాశి వారు శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, దుర్గా పారాయణం చేయడం ద్వారా ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి. ఇక ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.